జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అయితే ప్రారంభం కానుంది. యూసుఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొన్న 11వ తేదీ నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ అయితే జరిగింది. మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉప ఎన్నిక పైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే అటు అధికార పార్టీ కాంగ్రెస్కు, ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అట్లాగే బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా గత నెల రోజులుగా హోరాహోరీ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. దాంట్లో మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఒక నోటాతో కలిపి మొత్తం 59 సింబల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మొత్తం అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే రేపు ఉదయం 8 గంటలకు అయితే ఇక్కడ ప్రారంభం కానుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతం ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఎక్కడైతే ఉందో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లోపల ఉన్నాము. ఇక్కడ కౌంటింగ్ హాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఎలక్షన్ కౌంటింగ్ మొత్తం అయితే ప్రారంభం కానుంది. అయితే దీనికి మొత్తంగా 42 టేబుల్స్ని అయితే 6 ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క టేబుల్కి అభ్యర్థి ఏజెంట్, అంటే ఎవరైతే అభ్యర్థి పార్టీ ఏజెంట్తో పాటు అభ్యర్థి కూడా ఇక్కడ ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టేబుల్ వైజ్గా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఈ టేబుల్ నంబర్ 22, ఈ 22లో ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ స్టేషన్ నంబర్లు కూడా వేయడం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్ల యొక్క ఈవీఎంలో కూడా ఇక్కడ పెట్టి మొత్తం కౌంటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇట్లా మొత్తం 42 అంటే స్పెషల్ పర్మిషన్తో ఈసారి 42 టేబుల్స్ను ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. అంటే కౌంటింగ్ ప్రక్రియలో ఒక అబ్జర్వర్ను కూడా, అబ్జర్వర్తో పాటు ఒక స్పెషల్ అధికారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. 186 మంది కౌంటింగ్ సిబ్బంది మొత్తం ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే ప్రతి రౌండ్కు ఆర్ఓ అధికారి పరిశీలించిన తర్వాతనే రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయని కూడా తెలియజేస్తారు. మొత్తం అంటే ఒక రౌండ్ అంటే ఒక 42 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో 42 టేబుల్లలో మొత్తం రౌండ్లు ఒక్కొక్క ఈవీఎంలో ఎంతమంది ఎన్ని ఓట్లు పడ్డాయని తెలియజేసిన తర్వాత ఆ రౌండ్గా పరిగణిస్తారు. అయితే మొత్తం పర్యవేక్షణ ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా, అట్లాగే ఈసీ ఎలక్షన్ కమిషన్ యాప్ ద్వారా కూడా అప్డేట్ ఇస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి టేబుల్కు ఒక సీసీ కెమెరాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంటే 42 టేబుల్లకు 42 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కువ వచ్చాయని కొన్ని ఆరోపణలు వస్తాయి కాబట్టి దాంతో ప్రతి టేబుల్కు ఒక సీసీ కెమెరాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్లో చూసుకోవచ్చు. కెమెరా జర్నలిస్ట్ తరుణ్ చూపిస్తున్నారు. సీసీ కెమెరా ఒక టేబుల్కి ప్రతి ఒక్క సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎందుకంటే ఆ సీసీ కెమెరాకి క్షుణ్ణంగా ఈవీఎం మొత్తం కనిపించేలాగా, అట్లా బ్యాలెట్లు అయితే అక్కడ మొత్తం కనిపించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దానికంటే ముందు అంటే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో వాళ్ళందరికీ మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది అంటే ఏ అభ్యర్థికి ఎన్ని పోస్టల్ ఓట్లు వచ్చాయనేది తెలియడానికి అది బ్యాలెట్ అంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటినీ కౌంటింగ్ చేసి ఇట్లా ఏర్పాటు చేసిన సపరేట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అభ్యర్థుల గుర్తులకు సంబంధించిన వాటికి పోస్టల్ బ్యాలెట్లు అన్నీ దీంట్లో వేసి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు వేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి కౌంటింగ్ చేసి ఏ అభ్యర్థికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మొత్తం ఇక్కడ 42 టేబుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 42 టేబుల్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే ఫైనల్గా అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. అంటే ఎవరు గెలుస్తారనేది కూడా తెలియడం జరుగుతుంది. అట్లాగే పోలీసులు కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు కూడా ఇక్కడ 144 సెక్షన్లో కూడా విధించడం జరిగింది. అట్లాగే గతంలోనే ఎలక్షన్ కౌంటింగ్ వచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ర్యాలీలకు కానీ అట్లాగే పటాకులు పేల్చడానికి కూడా ఎట్లాంటి అనుమతి లేదని కూడా గతంలోనే పోలీసులు అందరి అభ్యర్థులకు కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియను కూడా రౌండ్ వైజ్గా కూడా తెలియజేయడానికి కూడా బయట కూడా ఒక బయట ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందజేస్తామని చెప్పి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ జిహెచ్ఎస్సి కమిషనర్ ఆర్వి కర్ణన్ అయితే తెలియజేయడం జరిగింది. మొత్తం 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ అయితే
చేస్తాం. అట్లాగే 42 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదట అంటే 105 మంది తమ పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారని చెప్తున్నారు. మొదట 105 పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెరిచిన తర్వాత ఈవీఎంలను ఏర్పాటు చేసి ఆ ఈవీఎంలను కూడా లెక్కిస్తామని చెప్పి కూడా ఆర్ఓ కర్ణన్ కూడా తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా అంటే మొత్తం నియోజకవర్గంలో ఓట్లు 4,01,365 ఓట్లుంటే మొన్న నవంబర్ 11వ తారీఖున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన దాంట్లో కేవలం 48.49% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుని అంటే బిలో 50% ఓటింగ్ కూడా జరిగింది. గతంలో చాలాసార్లు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్లోనే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఓటర్లు కూడా ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోరు అనే విధంగా కూడా గతంలోనే చాలా ఎన్నికల్లో చూసినాం. ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ చాలామంది కూడా ఓటింగ్కి అయితే దూరంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న మొత్తం ఈవీఎంలను అయితే ఒక స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి 3 అంచెల భద్రతా వ్యవస్థను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 లేయర్స్గా పోలీసులను స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈవీఎంలోనే అభ్యర్థుల భవిష్యత్తు మొత్తం దాగి ఉంటుంది కాబట్టి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా ఇక్కడ పోలీసులు కానీ అట్లాగే ఎలక్షన్ ఆఫీసర్లు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఒక పోలింగ్ ఏజెంట్లతో పాటు ఇక్కడికి అభ్యర్థి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేశారో ఆ అభ్యర్థితో పాటు ఒక పోలింగ్ ఏజెంట్ను ప్రతి టేబుల్కు ఒక పోలింగ్ ఏజెంట్ను కూడా అనుమతిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడికైతే ఎవరైతే ముఖ్య నాయకులు వస్తారో వాళ్ళందరూ బయట కూర్చోవడానికి కూడా వాళ్ళు ఒక సీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి గత 2 గంటల్లోనే జూబ్లీహిల్స్ ఫలితం అనేది తేలే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా తక్కువ పర్సెంట్ 48.49% అంటే దాదాపు 1,00,000 పైగా ఓట్లు మాత్రమే పోలైనట్టుగా తెలుసు. అంటే 1,94,621 ఓట్లు మాత్రమే పోలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం అంటే ఇది అంతా ఎలక్ట్రానిక్ సిస్టమే కాబట్టి కేవలం బటన్లు నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయి అన్నది కూడా క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది. కేవలం అంటే ఒక 5 నిమిషాల లోపే ఒక రౌండ్ కూడా అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి 42 టేబుల్లో కూడా ఈవీఎంలలో లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం 5 నుంచి 7 నిమిషాల లోపలనే ఒక రౌండ్ ఫలితం మొత్తం కూడా వచ్చేసే పరిస్థితి ఉంది కాబట్టి కేవలం 2 గంటల్లోనే ఫలితం తేలనున్నట్లుగా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాలు చేసిన 3 ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా దీంట్లో ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు అట్లాగే ఎవరైతే ఆర్ఓఆర్ కానీ ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న వారు కూడా పెద్ద ఎత్తున కూడా దీంట్లో నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇవన్నీ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓట్లేసామని కూడా గతంలోనే చెప్పడం జరిగింది. అయితే రేపు దాదాపు అంటే 12 గంటల లోపే ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అయితే తేలనుంది. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా మంది కూడా ఒక బెట్టింగ్ చేస్తున్నట్టు కూడా మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తానికి చూసుకోవాలి రేపు 12 గంటల వరకు ఏ అభ్యర్థి గెలుస్తారు, ఎవరు లీడ్లో ఉంటారు అనేది కూడా తెలిసిపోయి అంటే ఫస్ట్ అవర్లోనే ఎవరు లీడ్లో ఉంటారని కూడా తెలిసిపోయే పరిస్థితుంది. కేవలం 2-3 గంటల లోపే ఒక ఫలితం వచ్చేసి అభ్యర్థి గెలుపుని ఎవరనేది కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా ఇంతకుముందే రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కర్ణన్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొట్టమొదట వచ్చే ఫలితం షేక్పేట్ ఫలితం రానుంది. అంటే షేక్పేట్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ మొత్తం ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది కూడా కౌంటింగ్ చేశారు. దాని తర్వాత యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, మధురా నగర్, రహమత్ నగర్, జవహర్ నగర్, కృష్ణానగర్, ఎల్లారెడ్డిగూడ, సారథి స్టూడియో అట్లాగే శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, స్వరాజ్ నగర్, లాస్ట్లో కూడా బోరబండ అట్లాగే ఎర్రగడ్డ ఫలితాలు కూడా లాస్ట్ వెలువడి ఉంది. మొదటి ఫలితం అయితే మాత్రం పొద్దున్న 8 గంటలకు 8:15 కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే కౌంటింగ్ సెంటర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కౌంటింగ్ సెంటర్లో ఎక్కడైతే ఉందో బయట అక్కడ టీవీని ఏర్పాటు చేశారు. లోపల సీసీ కెమెరాలు ఏవైతే ఏర్పాటు చేశారో సీసీ కెమెరాల మొత్తం విజువల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఎన్ని సీసీ కెమెరాలు అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి కౌంటింగ్ సెంటర్ అట్లా ఎంట్రన్స్ నుంచి కూడా కౌంటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంలు అయితే ఎక్కడ భద్రపరిచారు, అట్లాగే వాళ్ళ స్టాఫ్ ఎక్కడ ఉన్నారు, బ్యాలెట్ పేపర్లు ఎక్కడ ఉన్నారు అన్నిటి కూడా ఆ విజువల్ ద్వారా కూడా బయట నుంచి కూడా చూసుకోవచ్చు. అయితే రేపు కౌంటింగ్ జరిగే సమయంలో కూడా ఒక్కొక్క టేబుల్ దగ్గర అయితే ఏదైతే సీసీ కెమెరా అమర్చారో వాటి విజువల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ తెలియజేశారు. అట్లా అంతేకాకుండా ఒక డిస్ప్లేని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక రౌండ్కు ఎన్ని ఓట్లు
పోలయ్యాయి, ఎవరికి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విధంగా అభ్యర్థి అంటే బ్యాలెట్ లిస్టులో ఏ విధంగా అయితే పేర్లు ఉంటాయో అదేవిధంగా ఆ, ఆ, అదే సీరియల్ నంబర్తో వచ్చేసి ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా దాంట్లో తెలుసుకోవచ్చు అని చెప్పి కూడా అధికారి ఆర్వి కర్ణన్ తెలియజేశారు.